ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాశ్రము యొద్దకు చేరుదము. అవును, కృపాశ్రము అనగా దేవుని పరిశుద్ధ సన్నిధానము, భూమిపైన ఆయన పరిశుద్ధ మందిరము. కనుక మనము ఆయన కరుణ, సహాయము, కృప కొరకు ఆయన సన్నిధానానికి చేరాలి. క్రీస్తు బలి అర్పణ ద్వారా కృప ఇప్పుడు రాజ్యమేలుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ప్రకారముగా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అవును, ఆయన కృప మన కొరకు అపరిమితముగా విస్తరించినది. ఈ కృపాకాలములోనే ప్రభు సన్నిధానమునకు చేరుదుము అని పౌలు భక్తుడు అంటున్నాడు. కనుక ప్రియులారా, మనము సమయోచితమైన సహాయం కొరకు ఆయన సన్నిధానానికి ధైర్యంతో చేరాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.